వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. గ్రూప్ 2 మెయిన్స్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా వాటిని అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆన్సర్స్ చేయగలుగుతాం. ఎప్పటిలాగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ వస్తాయి అనుకోవటం తప్పు. ఎందుకంటే మనకి మెయిన్స్లోనే అర్థమైంది. సో సింగిల్ లైన్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయండి. సో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఇస్తారు. 1 కరెక్ట్, 1 2 కరెక్ట్, 1 2 3 కరెక్ట్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్ ఇలా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి పూర్తిగా కాన్సెప్ట్ తెలిస్తే తప్పితే మనం ఎంసీక్యూని ఆన్సర్ చేయలేం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం, మనం మగప్ చేసి ఆన్సర్ చేయలేం, బట్టి ఆన్సర్ చేయలేం. కరెంట్ అప్డేటెడ్తో స్టాండర్డ్ మనం చదువుకున్నప్పుడు మాత్రమే అలాంటి ఎంసీక్యూస్ని ఈజీగా చేయగలుగుతాం. కరెంట్ ఉండాలి, స్టాండర్డ్ అప్డేట్ ఉండాలి. స్టాండర్డ్తో పాటుగా కరెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని అటాచ్ చేసుకొని కనుక చదువుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే, అంటే కరెంట్ ప్లస్ స్టాండర్డ్ కాన్సెప్ట్ని చదువుతూ కరెంట్ని రీసర్ఫేస్ కనుక దాని మీద చేసుకోగలిగితే మీరు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అలా చదివినప్పుడు మాత్రమే మీరు స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ని చేయగలుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్లో డెప్త్ అనేది ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్ ఒకటి ఉందంటే దాన్ని క్రిస్టల్ క్లియర్గా 360 డిగ్రీస్లో ఎనాలిసిస్ అనేది ఉంటేనే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్లో మార్క్స్ సంపాదించగలుగుతారు. జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే చూసినట్టు ఉంటుంది కానీ దాని ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే డెప్త్ చదవలేదు అని అర్థం. అంటే ఒకటి మీరు పేపర్లో కనిపించింది కానీ దాన్ని మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు అంటే మీరు డెప్త్గా చదవలేదని అర్థం. సో అందుకని డెప్త్గా చదవటం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు వైడ్ రేంజ్ అంటే మీకు పేపర్ చూడగానే అసలు క్వశ్చన్ మీరు ఆ పదాన్ని ఎప్పుడూ వినలేదు అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా మీరు సిలబస్ చదవలేదని అర్థం. వైడ్ రేంజ్లో మీరు ఆ సబ్జెక్ట్ని అందుకోలేదని అర్థం. అంటే ఒక ఎంసీక్యూ చూడగానే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడగానే మీరు తెలిసినట్టుండి చేయలేకపోతే డెప్త్ చదవలేదని అర్థం. తెలిసినట్టు అసలు లేదనుకోండి, అసలు మీరు దాన్ని కవరేజ్ చేయలేదని అర్థం. సో అందుకనే మీరు చదివేటప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ని సిలబస్ వైజు డెప్త్ చదవాలి. ఆ చదివేటప్పుడు వైడ్ రేంజ్లో అక్కడున్న స్టాండర్డే కాకుండా కరెంట్ని అటాచ్ చేసుకొని చదవాలి, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదవాలి. అప్పుడు మాత్రమే స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ని ఈజీగా చేయగలుగుతారు. సో స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి అంటే స్టాండర్డ్ ప్లస్ కరెంట్ కంటిన్యూస్, స్టాండర్డ్ ప్లస్ కరెంట్ కంటిన్యూస్లో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్ సబ్జెక్ట్ చదవాలి. సపోజ్ నీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి నేను. సో మనకి జిఎస్టీ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అది స్టాండర్డ్లో దేని కిందకు వస్తుంది? ట్యాక్స్ సిస్టమ్ కిందకు వస్తుంది. అంటే ట్యాక్స్ సిస్టమ్ మొత్తం చదవాలి మనం. కరెంట్ ఏంటి? జిఎస్టీ లాస్ట్ ఒక 6-7-8 మంత్స్ నుంచి 1 lakh crores కలెక్ట్ చేస్తుంది. ఓకే, కరెంట్ కంటిన్యూస్ ఏంటి? కరెంట్ జిఎస్టీ. కరెంట్ కంటిన్యూస్ ఏంటి? లాస్ట్ ఒక 6 months నుంచి లేదా లాస్ట్ ఒక 3 months నుంచి హైయెస్ట్ 1.5 lakh కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అంటాడు స్టేట్మెంట్లో. సో అంటే స్టాండర్డ్ రావాలి, కరెంట్ కంటిన్యూస్ రావాలి. అంటే మనం రెగ్యులర్గా అప్డేట్లో ఉంటే తప్పితే సిలబస్ని కంప్లీట్ చేసుకున్నాక కరెంట్ అఫైర్స్ని కూడా రెగ్యులర్గా అప్డేట్లో ఉంటే తప్పితే మనం ఎంసీక్యూస్ని చేయలేం. ఇప్పుడు చూడండి, మనకి కరెంట్ ఎక్కువగా కరెంట్ కంటిన్యూస్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలంటే ఎకానమీ, పాలిటీ అండ్ దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద బేస్ ఉంటాయండి. అండ్ ఎకానమీ, పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా బేస్ ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగానే మేము త్వరలోనే టెస్ట్ సిరీస్ ప్రకటిస్తాం ఎంసీక్యూస్ని. సో ఇప్పుడు ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. త్వరలోనే మీకు టెస్ట్ సిరీస్ మేము అందిస్తాము. అండ్ బయట ఎవరైతే ఎస్వీఆర్ అకాడమీలో కొనలేదో వాళ్ళకి మాత్రం మీరు సపరేట్ ప్రైస్ పెట్టి టెస్ట్ సిరీస్ ఒకటి కొనుక్కునే విధంగా కూడా మేము ఇస్తాం. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ కొన్న వాళ్ళకి ఎలాంటి కాస్ట్ లేకుండానే మీకు టెస్ట్ సిరీస్ అనేది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఎనీవే అండి, ఇక్కడ టెస్ట్ సిరీస్ ఒక్కటే కాదు, నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ని మీరు ఎలా చదవాలి, ఎలా రాయాలి,
ఆ వచ్చే క్వశ్చన్స్ సరళి ఏ విధంగా ఉండబోతుంది అంటే అప్పుడు మీరు చదవటానికి కూడా ప్రికాషన్స్ తీసుకుంటారని నేను ఇది ముందుగానే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.